రాష్ట్ర రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించాలని ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్ అంతా డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి నూతన టెక్నాలజీలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. నాడు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించామని, ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో ఉత్పన్నమయ్యే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. నూతన ఐటీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఐటీ సంస్థలు ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహంపైన చర్చించారు. 2029 కల్లా రాష్ట్రంలో 5 లక్షల వర్క్ స్టేషన్లు, 2023 కల్లా 10 లక్షల వర్క్ స్టేషన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కో-వర్కింగ్ స్పేసులు, కార్యాలయ సముదాయాల నిర్మాణానికి అవసరమైన భూములు సబ్సిడీపై లీజుకి ఇవ్వడం, సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇవ్వడం, ఐటీ సంస్థలకు ఇండస్ట్రియల్ పవర్ టారిఫ్ కింద తీసుకురావడం వంటి అంశాలపైన సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతన ఐటీ పాలసీపై ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తన అభిప్రాయాలు వెల్లడించారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి కోసం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానంగా రాష్ట్రంలో 5 జోనల్ ఇన్నోవేషన్ హబ్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ, దక్షిణాంధ్ర, గోదావరి, ఉత్తరాంధ్ర ఇలా 5 ప్రాంతాల్లో జోనల్ హబ్లకు కేంద్రంగా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేయాలని చెప్పారు. 5 జోనల్ హబ్లకు దేశంలోని 25 ఐఐటీలను అనుసంధానం చేయాలన్నారు. గ్రామాల్లో నాలెడ్జి ఉన్న యువత మెండుగా ఉన్నారని, కానీ సరైన స్కిల్ లేకపోవడంతో రాణించలేకపోతున్నారని, ఆ మేరకు వారిలో నైపుణ్యం పెంపొందించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. ప్రస్తుతం పర్యాటకం మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి పెరిగిన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ఎంతైనా అవసరమన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ షెకావత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైన పర్యాటక రంగ ప్రాజెక్టుల గురించి చర్చించారు. కేంద్ర పథకాల సహాయంతో రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి అంశాలను కేంద్ర మంత్రి ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా షెకావత్కి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాల పర్యాటక ప్రాజెక్టులు, సర్క్యూట్ల గురించి వివరించారు. వాటికి సంబంధించిన నిధుల విడుదల, భవిష్యత్తులో సహకారంపై కూలంకషంగా చర్చించారు. కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. కేంద్రం నుంచి తగిన మద్దతు, ప్రోత్సాహం, సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పవన్ కళ్యాణ్కి హామీ ఇచ్చారు. కేంద్ర పర్యాటక శాఖ స్పెషల్ అసిస్టెంట్స్ 2 స్టేట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజీ కింద రాష్ట్రం ప్రతిపాదించిన గండికోట, అఖండ గోదావరి, సూర్యలంక బీచ్లకు 250 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ నిధుల ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు వెనువెంటనే ప్రారంభమవుతాయన్నారు. స్వదేశ్ దర్శన్ 2 ప్రోగ్రాం కింద రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులను ప్రతిపాదించగా దానిలో 3 ప్రాజెక్టులకు కేంద్రం మంజూరు చేసింది. స్వదేశ్ దర్శన్ 2 ద్వారా ఈ 3 ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రసాద్ స్కీమ్ను రాష్ట్రంలోని అరసవల్లి, మంగళగిరి ఆలయాలకు అమలు చేయాలని కోరారు. వీటిని ప్రసాద్ స్కీమ్లో చేర్చడం ద్వారా ఉత్తరాంధ్ర, అమరావతి రీజియన్లో కీలకమైన ఆలయాలకు కొత్త కళ వస్తుందని, సౌకర్యాలు పెరుగుతాయని చెప్పారు. భక్తులు, పర్యాటకులు పెరుగుతారని, దీనితో పాటు స్థానికులకు ఉపాధి పెరగడం, వారి జీవనశైలి మెరుగవుతుందని తెలియజేశారు. రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో నిర్మించతలపెట్టిన అత్యాధునిక పర్యాటక భవన్కు కేంద్ర పర్యాటక శాఖ ఎంఓటీగా 80 కోట్లు విడుదల చేయాలని కోరారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే కని విని ఎరుగని విధంగా ఈ ఏడాది 4,50,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం పూర్తయిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో మొట్టమొదటిసారి 1,100 కోట్ల రూపాయలు మైలురాయి దాటామని చెప్పారు. అందులో 93% 24 గంటల్లోపే ధాన్యం కొనుగోలు అవ్వగానే 24 గంటల్లోపు రైతు ఖాతాల్లో జమయ్యే విధంగా ఏర్పాటు చేసి కొన్ని సంస్కరణల్ని తీసుకొచ్చామన్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పునాదిపాడు కోలవెన్ను రైతు సేవా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. కంకిపాడు మండలం దావులూరు గ్రామంలోని బాలాజీ రైస్ మిల్లును మంత్రి సందర్శించారు. అక్కడ రైతు సమస్యలను విన్న మంత్రి రైస్ మిల్ యజమానులు రైతులకు సహకరించాలని కోరారు. వర్షాలు తుఫానులు వచ్చే పరిస్థితులు కనపడటం వల్ల రైతులు ఆవేదన చెందుతున్న సందర్భాల్లో మిల్లుల వద్దకు హడావుడిగా తరలించే ప్రయత్నంలో గోతాలు గాని లారీ ట్రాన్స్పోర్ట్ సమస్యలు అధిగమించడానికి అధికారులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. ఖచ్చితంగా రైతుకు ప్రాధాన్యం ఇచ్చి వారు కోరిన విధంగా వారికి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లులకు తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించామన్నారు. అదేవిధంగా స్థానిక సమస్యలు ఉన్నప్పుడు స్పందించడానికి పౌర సరఫరాల శాఖ నుండి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యవసాయ శాఖతో సహా రైతులకు అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా 24 నుంచి 48 గంటల్లోపే కల్లాల దగ్గర ఉన్న ధాన్యం మిల్లుల వద్దకు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. మన రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులు ఉన్నారు కాబట్టి వారికి నష్టం కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే డబుల్ అంటే 2,11,000 మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ తారీఖున కొనుగోలు చేస్తే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 4,50,000 మెట్రిక్ టన్నులు ఈ రోజుతో ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. ప్రధానంగా రైతులు ఇప్పుడు ఆవేదన చెందుతుంది. సైక్లోన్ వస్తుంది, తుఫాన్ వస్తుంది, వర్షాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మిల్లుల దగ్గరికి హడావుడిగా తరలించడానికి కోసం చేస్తున్న ప్రయత్నంలో గోతాలు కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ఈ సమస్యలు అధిగమించడానికి కొన్ని సూచనలు చెప్పడం జరిగింది అధికారులకి. ఖచ్చితంగా రైతుకే ప్రాధాన్యత ఇచ్చి రైతు కోరిన విధంగా వాళ్ళకి అందుబాటులో దగ్గరలో ఉన్న మిల్లుకి తీసుకెళ్లే విధంగా వెసులుబాటు కల్పించాం. అదేవిధంగా స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా స్పందించడానికి పౌర సరఫరాల శాఖ నుంచి రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ వ్యవసాయ శాఖ అధికారులతో సహా రైతులకు అందుబాటులో ఉండేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో ప్రత్యేకంగా నేను వాళ్ళందరికీ కూడా మన కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నామో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పడకుండా 48 గంటల లోపే ఏదైతే కల్లాల దగ్గర ఉందో ఆ ధాన్యం మొత్తం సరుకు మిల్లుల దగ్గరకు తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేయడానికి. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కేటుగాళ్ల వలలో నిరక్షరాస్యుల కంటే చదువుకున్న వారే అధికంగా చిక్కుకుంటున్నారని సిపి రాజశేఖర్ బాబు అన్నారు. వాటిని కట్టడి చేయాలంటే అవగాహనతోనే సాధ్యమన్నారు. అందుకే కొంతమందిని ఎంపిక చేసి సైబర్ సైనికులుగా తీర్చిదిద్దామని తెలిపారు. నగరంలోని మహిళా సిద్ధార్థ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా కళాశాల విద్యార్థినులు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులపై నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ, ఒకప్పుడు దొంగలు, బ్లడ్ బ్యాచ్, గంజాయి ముఠా ఫలానా దగ్గర ఉండేవారని తెలిసేదని, వారు ఫలానా విధంగా చర్యలకు పాల్పడతారని చెప్పేవారమని అన్నారు. ప్రస్తుత కాలంలో సైబర్ ఆస్తులు మన ఇంట్లోకే సాంకేతికను ఉపయోగించుకుని వచ్చేస్తున్నారని తెలిపారు. మనల్ని మాయ చేసి మభ్యపెట్టి సొత్తును కాజేసుకుపోతున్నారని అన్నారు. వాటిని కట్టడి చేయాలంటే అవగాహనతోనే సాధ్యమన్నారు. అందుకే కొంతమందిని ఎంపిక చేసి సైబర్ సైనికులుగా తీర్చిదిద్దామని తెలిపారు. ప్రజలు సైబర్ క్రైమ్ బారిన పడద్దు, ఖచ్చితంగా ప్రివెన్షన్ అనేది ఒకటే దీనికి మందు అన్న ఉద్దేశంతో చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేశాము. సైబర్ సిటిజన్ అనే ఒక మొబైల్ అప్లికేషన్ తయారు చేసి దాదాపు 2,87,000 మందిని సైబర్ సిటిజన్స్గా వారిని రూపాంతరం చేసేలాగా ప్రయత్నించాము. ఇప్పుడు రెండవసారి మనము సెకండ్ క్యాంపెయిన్ తీసుకుంటున్నాము. ఇందులో ప్రతి కాలేజీకి వెళ్ళి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, వారికి అవగాహన కల్పించడం. ఈ 14 మోడస్ ఆపరెండిస్ ఏదైతే ఉన్నాయో ఆ 14 మోడస్ ఆపరెండిస్ మీద వారికి అవగాహన కల్పించడము. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ అనేది మహిళల మీద ఎక్కువ టార్గెట్ గ్రూప్ ఉన్నారు కాబట్టి ఎటువంటి సైబర్ మోసాలకి పాల్పడద్దు, ఎటువంటి అపరిచిత వ్యక్తులతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మీరు వారిని ఎంకరేజ్ చేయొద్దన్న విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. డిజిటల్ సెక్యూరిటీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అలాగా కొన్ని లింక్స్ క్లిక్ చేసి వాళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం, కొంతమంది కాల్ చేసి అకౌంట్స్కి మనీ ట్రాన్సాక్షన్ చేయమని అడగటం,
అలాగా చేస్తున్నారు. సో దాని గురించి ఎలా ఉండాలి, సెక్యూరిటీగా ఎలా ఉండాలి ఏంటి అనేది ఈరోజు మా కాలేజ్లో చెప్పారు. ఇప్పుడు సార్ వచ్చారు, పోలీస్ సార్ వచ్చి మాకు ఇలా సైబర్ క్రిటన్ గురించి చాలా విధంగా చెప్పారు. సైబర్లో జరిగే అన్యాయాలను చెప్పారు మాకు. మేమందరం చాలా బాగా నేర్చుకున్నాము. ఇంకెవరు ఇలాగా సైబర్ క్రిటన్లో మోసపోకూడదని చాలా దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అది జరగకుండా ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలి అంతా నేర్పించారు. దీనికి కమిషనర్ గారు కూడా అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి. మాకు దీని మీద చాలా అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలాగే మాకు మా ఇంటి పక్కన వాళ్ళు పేరెంట్స్కి కూడా ఇన్ఫామ్ చేయమని చెప్పారు. దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరగకుండా మాకు ఎలా ప్రివెన్షన్ తీసుకోవాలో చెప్పారు. దీనివల్ల మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. అందుకే ఈ సైబర్ క్రైమ్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. ఈ ఈవెంట్ వల్ల మాకేంటి అంటే ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా ఉండడం కోసం మనకి ఇది చాలా ఉపయోగపడిద్ది. అట్లాగే ఇప్పుడున్న సమాజంలో చాలామంది గర్ల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు సైబర్ వల్ల. సో ఇలా సైబర్ సెక్యూరిటీ గురించి వీళ్ళు వివరంగా చెప్పారు, ఎలా ఉండాలి. ఈరోజు మాకు సైబర్ క్రైమ్స్ అనే వాళ్ళు వచ్చారు, చాలా బాగా చెప్పారు. పోలీస్ వాళ్ళు కూడా వచ్చారు. మాకు చాలా అర్థమైంది ఏంటంటే మన ఐడెంటిటీని మనమే బయటకు చూపించుకొని మన మీద మనమే హాని కలిగించుకుంటాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ట్రింకోమలికి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. తీవ్ర వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నేడు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ట్రిమ్ కోమలకి ఆగ్నేయంగా 310 కిలోమీటర్లు, నాగపట్టణానికి దక్షిణ ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 710 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీవ్ర వాయుగుండంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ నేడు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. రానున్న 2 రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా శ్రీలంక తీరాన్ని తాకుతూ తమిళనాడు తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలుల ప్రభావం ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగరవేశారు. చలి తీవ్రత పెరిగింది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని మహిళా మండలి భవనంలో నారీశక్తి అనే నినాదంతో మమతల పందిరి సేవా సమితి వారి మండల స్థాయి ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గ్రామ సర్పంచ్ పిల్ల అనిత రామారావు, మహిళా మండలి సభ్యురాలు గుండపనేని వాణి చేతుల మీదుగా ప్రారంభించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని మహిళా మండలి భవనంలో నారీ శక్తి అనే నినాదంతో మమతల పందిరి సేవా సమితి వారి మండల స్థాయి ఉచిత కుట్టు మిషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను గ్రామ సర్పంచ్ పిల్ల అనిత రామారావు, మహిళా మండలి సభ్యురాలు గుండపనేని వాణి చేతుల మీదుగా ప్రారంభించారు. గుండపనేని ఉమా వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మమతల పందిరి సేవా సమితి సభ్యులను కొనియాడారు. వీరవల్లి సొసైటీ మాజీ అధ్యక్షుడు లంకా బాబు సురేంద్ర మోహన్ బెనర్జీ మాట్లాడుతూ ఫేస్బుక్ గ్రూపును పెట్టి తర్వాత దానిని సేవా సమితిగా మార్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మమతల పందిరి సభ్యులను అభినందించారు. వీరవల్లి గ్రామంలో ఇలాంటి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమతల పందిరి అధ్యక్షులు లంకా రమేష్ మరియు రాయి గోపాలకృష్ణ, అలాగే మమతల పందిరి అడ్మిన్ టీంను సభ్యులను అభినందించారు. మమతల పందిరి సభ్యులు పిఎల్ మూర్తి, లోకల్ టీం ఆర్గనైజర్ రాయి గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల స్థాయిలో 172 అప్లికేషన్లు రాగా వాటిలో 50 నుంచి 60 మందిని సెలెక్ట్ చేసుకుని మొదటి విడతగా వారికి 3 నెలల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఒక మంచి కార్యక్రమంగా దీన్ని గ్రామ స్థాయిల్లోకి, అంటే ఒక వీరవల్లినే కాదు, బాపులపాడు మండలం అట్లా ఎక్కడైనా గ్రామ స్థాయిల్లోకి మేము తీసుకురావాలనుకుంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో తీసుకొచ్చినప్పుడు దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ. ట్రైనర్స్ కానీ అలాగే శిక్షణ తీసుకునే వాళ్ళు కానీ వీళ్ళు చక్కగా ట్రైన్ చేసుకుని
ట్రైనింగ్ తీసుకుని వాళ్ళ కుటుంబాలకి ఆసరా వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మిషన్ల యొక్క శిక్షణ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టడం జరిగింది. వీరవల్లి గ్రామంలోనే మహిళా మండలిలో. అది ప్రతి ఒక్కరు కూడా మహిళా తల్లులంతా కూడా సద్వినియోగం చేసుకుని మన గ్రామంలో ఎవరు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ ఈ మమతల పందిరి ద్వారా మనం చేసుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ని జనంలోకి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ గ్రూప్కి అండదండలుగా ఉండాలని ఇవాళ సోషల్ మీడియాలో ఎంతో స్పీడ్ అయినటువంటి ఈ పరిస్థితుల్ని మనం గమనించి ఈ గ్రూపును కూడా ఇంకా మనందరి సహాయ సహకారాలతో ముందు చక్కగా ముందరకు తీసుకుపోయి సోదరుడు రమేష్కి అట్లాగే ఈ గ్రూపులో ఉన్న సభ్యులందరూ కూడా సహకారం అందించాలని మనసావాచ కోరుకుంటూ నేను ఎప్పటి నుంచో వీరవల్లిలో అందరికీ మిషన్లు 100 మంది పైన నేర్పించాను. ఇప్పుడు వీళ్ళకి కూడా నేర్పించాలని ముందుకు వచ్చాను. వీళ్ళందరూ కృషి పెట్టి బాగా నేర్చుకుంటూ ప్రయోజకులు బాగా అవుతారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ మహాశిల్పం వద్ద రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. అంబేద్కర్కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించారన్నారు. మాట్లాడే స్వేచ్ఛ, స్వతంత్రంగా జీవించే హక్కు కల్పించారన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లేదని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతోందన్నారు. ఈ ప్రభుత్వంలో మాకిది కావాలని స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. స్మృతివనం నిర్వహణ సరిగా లేదన్నారు. విజయవాడ రామవరపాడు కాలువగట్టుపై ఉన్న బసవతారం అభ్యుదయ మహిళా మండలికి చెందిన భవనాన్ని పడగొడితే చాలా మంది మహిళలు ఉపాధి కోల్పోతారని మహిళా మండలి అధ్యక్షురాలు జానకీదేవి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న సమయంలో ఎన్నో ప్రభుత్వ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. మహిళలకు సంబంధించిన కుట్టు మిషన్, గార్మెంట్స్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ భార్య బసవతారకం పేరుతో ఉన్న అభ్యుదయ మహిళా మండలి భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేసి మరో చోట కేటాయించాలని కోరారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరారు. కట్ట మీద నువ్వు ఆక్రమించావు, అందువలంగా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలంటే 2018లో పడమడ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశాను. తర్వాత ఆయన 2021లో హైకోర్టుకు వెళ్ళి దాన్ని పడగొట్టాలని స్టే తెచ్చారు హైకోర్టు నుంచి. నేను స్టేకి వెళ్ళాను. వెళితే ఆ స్టేలో నాకేమిచ్చిందంటే, ఆయనకేం పడగొట్టమని ఇస్తే నాకేమిచ్చిందంటే దాన్ని కాలువగట్ట మీద ఇరిగేషన్ అది, ఈ మొక్కదాన్ని ఎందుకు పడగొట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వమని రామర్పాడు ఈవో గారికి, గంటా రామ్మోహన్ రావు గారు ఈవో గారికి ఇచ్చారు వాళ్ళు నోటీసు. ప్రభుత్వ పరంగా నేను రిక్వెస్ట్గా లోకేష్ గారిని కూడా కలిశాను, ఇలా పడగొడుతున్నారండి అని. ఆయన ప్రజా దర్బార్లో మొత్తం అది మ్యాటరు కొంచెం విన్నారు. నేను లెటర్ ఇచ్చాను బసవతారక లెటర్ హెడ్ మీద. ఉమెన్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటే గార్మెంట్స్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఎంబ్రాయిడరీ యూనిట్స్ ఇవి చేసి ఒక్కొక్కళ్ళకి మినిమం మేము 500 నుంచి 600 మెంబర్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి మొన్న ఫ్లడ్స్ దానికి కూడా మేము అందరికీ బట్టలు పంచిపెట్టడం అయింది. సింగనగరు, రాజీవ్ నగర్, వీటంతా. బసవతారక అభ్యుదయ మహిళ ఉన్నదనేది ప్రభుత్వానికి కూడా తెలియదు. మేమేమి ప్రభుత్వాన్ని తప్పుపట్టట్లేదు. ఇప్పుడు మమ్మల్ని రోడ్డు మీదకి ఈడ్చి ఈవో గారు అవని, సూర్యనారాయణ రెడ్డి గారు, వాళ్ళకేమి లాభం లేదు. కట్ట మీద 4000 ఇళ్ళు ఉండగా ఆటకు నోటీసులు ఇవ్వకపోతే మా ఒక్కదాన్ని బసవతారక వాళ్ళకి ఏం అడ్డం వచ్చింది? స్కిల్ వర్సిటీకి ఆదాని ఇస్తామన్న 100 కోట్లను తిరస్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఆదాని అవినీతి పరం ఎక్కువగా ఏపీలోనే జరిగిందన్నారు. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్, ఆదానికి మధ్య గంగవరం, కృష్ణపట్నం పోర్టులు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు జరిగాయని రామకృష్ణ ఆరోపించారు. గతంలో జరిగిన ఒప్పందాలను రద్దు చేయాలన్నారు. 1750 కోట్ల అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్కే డిమాండ్ చేశారు. అవినీతి పరుడైన అదాని, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతున్న అదాని, ఆయన హైదరాబాద్లోని స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసిన దాన్ని ఆయన వెనక్కు తిప్పి పంపాడు. నిజంగా దీనిపైన పార్లమెంట్లో కూడా గగ్గోలు నడుస్తూ ఉంది. కానీ ఎక్కడైతే ఏ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ అవినీతి ఎక్కువగా జరిగిందో, ఈ ఆంధ్రప్రదేశ్లో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కిమ్మనకుండా మాట్లాడకుండా ఉంటాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమీ మాట్లాడలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు ఇది ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నాడు. ఇంకా సహజంగానే జగన్మోహన్ రెడ్డి ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆయన మాట్లాడాము.
ఇవాళ తెలంగాణతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ అదానీకి పెద్ద ఎత్తున కట్టబెట్టారు. ఆయన కోర్టులు, రోడ్స్, సోలార్ ప్రాజెక్టులు, అదేవిధంగా ఈవెన్ అన్నీ కూడా ఆయనకే కట్టబెట్టారు. వేల ఎకరాల భూములు కూడా ఆయన కట్టారు. దాని పర్యవసానంగా ఆయన 2100 కోట్ల రూపాయల అవినీతి చేశాడంటే, లంచాలు ఇచ్చాడంటే అందులో 1750 కోట్ల రూపాయలు ఒక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇచ్చారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తక్షణమే దీనిపైన విచారణ జరిపించి దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. అదానీని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఈ ముడుపుల్లో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టాలని కోర్టు డిమాండ్ చేస్తాం. పైగా దీనిపైన ఫస్ట్ మాట్లాడాలి. ప్రభుత్వాలు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, దీనిపైన మాట్లాడాల్సిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం పైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా స్పందించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ మరొక్క మారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.